హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హరిత ఆర్ట్స్ అండ్ థాట్స్ అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఇళ్ళల్లో వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత లాస్ట్లో మనకి వేస్ట్ పీసెస్ ఇట్లాంటివి మిగిలిపోతూ ఉంటాయి కదండి. సో వాటిని మనం పడేస్తూ ఉంటాం. సో అలా పడేయకుండా వీటితో నేనేం చేశాను అన్నది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ ఐడియా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేను ఇక్కడ మీకు చూపించబోయేది పూజా రూమ్లో ఒక డెకరేటివ్ ఐటమ్ అన్నమాట. ఒక చిన్న పీట లాగా చేస్తున్నాను. సో దీన్ని మనం దేవుని ఫొటోస్ పెట్టుకోవడానికి డెకరేటివ్ పర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు. దీనికోసం మనం కొంచెం సన్నగా ఉండే ప్లేవుడ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా ఎల్ షేప్లో ఒక చెక్క పైన ఒకటి పెడితే ఇలా ఎల్ షేప్లో పెట్టాలి. పెట్టి అక్కడక్కడ మనం మేకులు కొట్టుకుంటే సరిపోతుంది. ఒక చెక్కలోంచి వేరే చెక్కలోకి దిగుతుంది అన్నమాట. ఆ టైప్లో మనం మేకులు వేయించుకోవాలి. మీరు వేయగలిగితే సుత్తితో మనం ఈజీగా వేసేయచ్చు. లేదు అంటే ఇంట్లో మగవారితో కానీ కార్పెంటర్తో కానీ అక్కడక్కడ ఒక 4 మేకులు వేయించేసుకుంటే సరిపోతుంది. మీరు ఫస్ట్ సైజ్ చూసుకోవాలండి. నేను నా పూజా రూమ్లో సేమ్ సైజ్ ఉంది అన్నమాట. సో దాన్ని బట్టి నేను ఆ సేమ్ వుడ్ పీసెస్ తీసుకుని ఇట్లా మేకులు వేసేసిన తర్వాత ఇలా అటాచబుల్ అయిపోతుంది. దీనికి నేను ఫస్ట్ ప్రైమర్ 2 కోట్స్ వేసానండి. అంటే వుడ్కి మనం డైరెక్ట్ పెయింట్ వేసే కంటే వైట్ కలర్ మీరు మధ్యలో చూడొచ్చు. అది నేను 2 కోట్స్ వేసిన తర్వాత పైన ఈ కలర్ వేసాను అనమాట. ఇప్పుడు దీనికి మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు, మీకు ఏదొస్తే అది. నేనైతే ఇలా మెలిక ముగ్గులు వేశాను. అంటే పూజా రూమ్లో మనకి ట్రెడిషనల్గా లుక్ బాగుంటుంది కదా. ఫస్ట్ అయితే పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ వచ్చినా మనం ఎరేజర్తో జస్ట్ ఎరేజ్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దానిపైన మనం డైరెక్ట్ పెయింట్ వేసేసుకోవచ్చు. అలా పెయింట్ వేసుకుంటే మనకు కొంచెం లేట్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను పర్మనెంట్ మార్కర్స్ ఈ టైప్ ఆఫ్ వైట్ కలర్ తీసుకుని దాంతో డ్రా చేశాను అనమాట. ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అండి. ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వీటితో అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, చాలా త్వరగా అయిపోతుంది. అవి చెరగను కూడా చెరగవండి. మనం తడి క్లాత్తో తుడుచుకున్నా కూడా మనకి నీట్గా అట్లానే ఉంటాయి అన్నమాట. పెయింట్ లాగానే ఉంది. సో చూడండి, చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ పెన్సిల్తో కాకుండా దీంతో కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. మనకి మిస్టేక్స్ ఏమీ రావు అనే కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మనం డైరెక్ట్ దీంతోనే గీసేసుకోవచ్చు అన్నమాట. వెంటనే కూడా డ్రై అయిపోతుంది. మనకు పెయింట్ అయితే డ్రై అవ్వాలి, మళ్ళీ అంటుకుంటుంది అనే ఫీల్ ఉంటుంది కదా. సో అలా కాకుండా దీంతో అయితే వెంటనే డ్రై అయిపోతుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీగా తక్కువ టైంలోనే అయిపోయింది. అండ్ మనం పెయింట్ బ్రష్ తీసుకుని పెయింట్ మిక్స్ చేసుకుని దాంతో వేయాలి అంటే మనకి చాలా టైం టేకింగ్ అండ్ ప్లస్ ఇంత నీట్గా అయితే రాదు అండి. బ్రష్ మనకి ఎక్కడైతే స్టాప్ చేస్తామో మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ మనకి కటింగ్స్ లాగా కనిపిస్తుంది బ్రష్తో వేస్తే. ఇలా అయితే మనకి డైరెక్ట్గా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ పర్మనెంట్ మార్కర్స్ అయితే చాలా కలర్స్ ఉంటాయండి. మనకి మార్కెట్లో స్టేషనరీ షాప్స్లో అయితే దొరుకుతాయి. సో మనం తీసుకునే కలర్ని బట్టి మనం పైన కలర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి డార్క్ ఉంటే మనం మార్కర్ కలర్ అనేది లైట్ కలర్ తీసుకోవాలి. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ కలర్ ఉంటే మనకి మార్కర్ కలర్ లైట్ కలర్ కాకుండా డార్క్ కలర్ తీసుకోవాలి. అంటే ఆపోజిట్ కలర్ తీసుకుంటే మనకి లుక్ బాగుంటుంది అన్నమాట. సో నేనైతే నార్మల్గా రెడ్ అండ్ వైట్ తీసేసుకున్నాను. ఇది ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ట్రెడిషనల్ వైజ్. సో ఇది లుక్ బాగుంటుందని చెప్పి నేను ఇట్లా వేశాను. సో మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు. మొత్తంగా ఫినిష్ అయిపోయాక సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. రెడ్ పైన ఆపోజిట్ కలర్ వైట్ కాంబినేషన్ అయితే అసలు చూసుకోవాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. సో చూడండి మీరే. దట్టు మెలిక ముగ్గులు పెట్టాం కదా, సో ట్రెడిషనల్ వేలో అదైతే చాలా బాగా కనిపిస్తుంది. సో నేను ముగ్గులు వచ్చేసి ఆన్లైన్లో చెక్ చేసుకుని దానికి కాంబినేషన్లో లింక్ చేసి పెట్టాను అనమాట. పైన సైడ్ నేను జస్ట్ ఒక బోర్డర్ ఇచ్చేసాను. ఎందుకంటే మనం దేవుడి ఫోటోలు పెడదాం అనుకుంటున్నాం కదా, సో దేవుడి ఫోటోలు పెడితే మనకి ఏమీ కనిపించదు కదా. సో జస్ట్ అవుట్లైన్ బోర్డర్ అయితే ఇచ్చాను. దీన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్ పూజా రూమ్ కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. టైట్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే కనుక. లేదు మనకి మూవ్ అవుతుంది అంటే కనుక మీరు పెట్టుకుని చూసుకోండి. మూవ్ అవుతుంది అంటే కనుక మీరు ఒక చిన్న వుడ్ పీస్ తీసుకుని బ్యాక్ సైడ్ ఎల్ షేప్ ఉంది కదా, సో బ్యాక్ సైడ్ మధ్యలో ఒక పీస్ పెట్టుకుంటే కనుక మనకి అది మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఫైనల్గా పూజా రూమ్లో పెట్టేశాను నేను.
చూడ్డానికైతే చాలా అంటే చాలా అందంగా ఉందండి. చూడండి, పైన సైడ్ మనం అనుకున్నట్టుగానే ఫొటోస్ అనేది అరేంజ్ చేసేసాను. అండ్ మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నా కూడా ఆ పీట పైన పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే మళ్ళీ విగ్రహాలకి సెపరేట్ ప్లేట్స్లో పెట్టాలి అంటున్నారు కదా, సో అలా కాకుండా మనం పీట పైన కూర్చోబెట్టినట్టు నీట్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు. మనం పువ్వులు అవి పెట్టుకున్నప్పుడు కూడా ఇలా నీట్గా కనిపిస్తాయండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.